ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనము. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు 12 సంవత్సరాల నుంచి కూడా చాలా మిక్కిలి బాధపడుతున్న ఆ తల్లండి యేసుక్రీస్తు ప్రభు వారు వస్త్రాన్ని ముట్టుకోగానే వెంటనే ఆమె బాధ నిలిచిపోయిందంట. హల్లెలూయా. అద్భుతంగా ఆ నివారణ అయిపోయి ఆమె శరీరము నుంచి ఆ బాధ తొలగినట్టుగా లేఖనములో చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఇదే మాటను దేవుడు నీకెందుకు వాగ్దానంగా ఇస్తున్నారో తెలుసా? చాలా రోజుల నుంచి, చాలా నెలల నుంచి, చాలా సంవత్సరాల నుంచి నీ జీవితంలో కూడా ఒక శోధన నిన్ను వెంటాడుతుంది కదా, ఒక ఇబ్బంది నీ కుటుంబ పరిస్థితుల్లో ఉంది కదా. ఈరోజు దేవుడు చెప్తున్నారు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, ఎలాగ నా జీవితంలో మెరాకిల్ జరుగుతుంది, ఎలాగ దేవుని అద్భుతాన్ని నేను చూడగలుగుతానంటే మీరు చెప్పండి. 12 ఏళ్ల నుంచి ఆమె అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది కదా, ఎంతో ఖర్చు పెట్టింది కదా. మరి ఆ రీతిగా తీరని ఆమె బాధ యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకుంటే ఎలా స్వస్థపడింది? నీ జీవితంలో కూడా అంతే. ఈరోజు ఈ వాక్యము వింటూ నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో చేసుకునే ప్రార్థన ద్వారా దైవ సేవకునిగా చెప్తున్నాను, నీ విశ్వాసముతో ఈరోజు నీ జీవితంలో చాలా శోధనలు నీ నుంచి బయటకు పోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఇది దేవుని వాగ్దానం. ఇది ఆయన అంటున్నాడు కదా, సమాధానము గలదానమై పొమ్ము అని. ఈరోజు నుంచి నీ జీవితంలో ఈ వాగ్దానం రాసి పెట్టుకో. సమాధానం కలగబోతుంది నీకు. ఏ విషయములో నీ మనస్సులో ఆ హృదయ అంతరంగంలో నువ్వు బాధ కలిగి ఉన్నావో ఆ విషయములో దేవుడు ఈ రోజు నుంచి నీకు సమాధానాన్ని ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. సంతోషంతో ఈరోజు కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేసుకోండి. ఎక్కడి నుంచి బహుశా ఈరోజు ఎటువంటి పరిస్థితుల మధ్య ఈ వాగ్దానం విన్నావో నాకు తెలియదు. దేవుడు నీతో మాట్లాడుతున్నారు. కృతజ్ఞతాపూర్వకంగా ఈ వాక్యమును బట్టి ప్రార్థన చే. దేవుని దగ్గర విజ్ఞాపన పెట్టు, అయ్యా ఇదిగో ఈ విషయంలో నాకు సమాధానం లేదు, నేను నమ్ముతున్నాను నీ వాగ్దానాన్ని, నువ్వు నాకు చెప్పో ప్రభువా ఈ రోజు నుంచి నన్ను సమాధానంతో ఉండమని. నువ్వు ఖచ్చితంగా ఇస్తున్నందుకే నీకు వందనాలని ప్రార్థన చేయండి. ఇంకొక గొప్ప మాట చూడండి, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక. ఆమేన్. ఈరోజు నువ్వు ప్రవచించాలి, యేసు నామములో ఈ వాగ్దానము నా పట్ల, నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల నెరవేరునుగాక అని నువ్వు ప్రవచించాలి. ఆయన ఇచ్చేసాడు స్వస్థత, ఆయన ఇచ్చాడు నీకు సమాధానం. ఈ రోజు నుంచి నీవు ప్రవచించి ఈ ఫలాన్ని నువ్వు పొందుకోవాలి. అవిశ్వాసమొద్దు. అవిశ్వాసము ద్వారా నువ్వు దేవుని కార్యాలు చూడలేవు. నువ్వు ఎక్కడి నుంచి ఈరోజు ఈ వాగ్దానం విన్నావో ఒకటే చెప్పంతే, ప్రభువా నువ్వు నాకు ఇచ్చినందుకు, విడుదలను బట్టి, స్వస్థతను బట్టి, సమాధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. యేసు నామంలో ఈ వాగ్దానం ఈరోజే నా పట్ల నెరవేరునుగా కానీ ప్రార్థించు. ఈరోజే ఈ వాగ్దానము నీ పట్ల నెరవేరుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.